600 కిలోమీటర్లు. బాక్స్ పెట్టామంటే ఏమన్నట్లండి? జన్మస్థలం. జన్మస్థలం. ఇది కూడా ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండల యందు జన్మించింది. కర్ణాటకలోని ఏ కొండలండి? నందిదుర్గ కొండల యందు జన్మించిందండి. కర్ణాటకలో నందిదుర్గ కొండల యందు జన్మించి అది ఇలా దక్షిణం పయనించి ఆంధ్రప్రదేశ్లో జై బాలయ్య, ఆంధ్రప్రదేశ్లోని ఏ డిస్టిక్? హిందూపురంలోని, అదే అనంతపురంలోని హిందూపురంలో ప్రవేశిస్తుంది. హిందూపురంలో ప్రవేశిస్తుంది. అందుకే జై బాలయ్య అన్నాం. కాబట్టి నందిదుర్గ కొండల యందు జన్మించి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రవేశించి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఊటకూరుకు సమీపాన, ఎక్కడండి? ఊటకూరుకు సమీపాన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఊటకూరుకు సమీపాన ఎక్కడ? జన్మస్థలం ఏ రాష్ట్రం అండి? కర్ణాటక. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రవేశించింది? తర్వాత చివరిగా బంగాళాఖాతంలో ఎక్కడ కలిసింది? ఇది పెన్నా నదికి సంబంధించింది. కాబట్టి దీని గరుడ పురాణం నందు పినాకిని అని పిలుస్తున్నారు, అంటే రాక్షసి. అందుకే రాయలసీమ జీవనాధార నదిగా పిలువబడేది ఏది అంటే పెన్నా నది. రాయలసీమ జీవనాధార నదిగా పిలువబడుతుంది. జీవనాధార నదిగా పిలువబడుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ. మరి దీని ఉపనదులు జనరల్గా పురుషుని కంటే స్త్రీలు త్వరగా పశ్చాత్తాపం అనేది చెందటం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ జయ అనేటటువంటి ఒక అమ్మాయి, ఆమెతో పాటు తన యొక్క తోడి కోడలు ఒక ఆమె, చిత్ర, జయ చిత్ర రోజు షాపింగ్కి వెళ్తారండి. అత్తగారు ఉంటారండి. ఓకేనా? తాళం వేసి పర్లేదు కదా. అత్తగారు జెండా కవిరాజ్ అండి. ప్రతిదానికి తాళం వేస్తారు జయ, చిత్ర. అందుకని అత్తగారిని సరిగా పట్టించుకుని ఉంటే ఈ బాధ ఉంటుందని జయ సగిలేరులోను చిత్ర కుందేరులోను పాపాలు చేయమని మునకలేశారు. పాపాలు చేయమని పశ్చాత్తాపమే కదండి. కాబట్టి 3 సార్లు ఎగ్జామ్ అడిగి పెట్టండి. జయమంగళి దేని ఉపనది అన్నాడు. పెన్న. జయ అన్నా కదండి, సగిలేరులో మునిగిందండి. సగిలేరు. చిత్ర అన్నామండి, ఎట్లో అడిగి పెట్టండి. చిత్రావతి. చిత్రావతి ఏమో దేంట్లో మునిగింది? కుందేరులో. కుందేరు. జయ సగిలేరులోను చిత్ర కుందేరులోను పాపాలు చేయమని బిఎస్సీలో అడిగి పెట్టండి. పాపాగ్ని. పాపాగ్ని చెయ్యమని అన్నారు కదా, చెయ్యేరు.